నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఇప్పుడు నేను శ్రీశైలం హైవే దగ్గరలోని కందుకూరు నెదునూరు విలేజ్ దగ్గర తులిప్ ఫార్మ్స్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ముందుగా ఎగ్జాక్ట్గా మనమున్న లొకేషన్ గురించి చెప్పండి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి చెప్పండి, మీరిచ్చే ఎమ్యూనిటీస్ గురించి చెప్పండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి తులిప్ ఫార్మ్స్, ఇది మనకి కందుకూరు మెయిన్, ఇది మండల హెడ్ క్వార్టర్ శ్రీశైలం హైవే మీద. తుక్కుగూడ దాటిన తర్వాత వచ్చేటువంటి ఒక మేజర్ సిటీ కందుకూరు టౌన్. ఇది ఈ కందుకూరు టౌన్లోనే మనకి హైవే నుంచి ఒక 4 కిలోమీటర్స్లో నెదునూరు గ్రామం ఉంది. ఇక్కడ హైవే నుంచి 4 కిలోమీటర్స్లో ఉంటుంది. హైవే నుంచి 4 మినిట్స్లో ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ మనం ఒక 50 acres ప్రాజెక్ట్ చేస్తున్నాము. టోటల్ 275 ప్లాట్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఇదంతా కూడా టోటల్లీ హై సెక్యూరిటీ ప్రాజెక్ట్ అండి. ఈ 50 acres కూడా టోటల్ కాంపౌండ్ వాళ్ళతో కవర్ చేసినాం మొత్తము. అండ్ ఇంటర్నల్ వచ్చేటప్పటికి 40 feet to 30 feet రోడ్స్ ఇచ్చాము. అండ్ ప్రతి బిట్ వచ్చేటప్పటికి మనకి 5 గుంటాసు, 6 గుంటాసు, 10 గుంటాసు, అలానే ½ acre, 1 acre బిట్స్గా చేశాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది వచ్చేటప్పటికి 6 గుంటాస్ బిట్. దీని బార్డర్స్ వచ్చేటప్పటికి ఇట్లా స్టోనింగ్ ఉంటుంది. అంటే 6 గుంటాస్ అంటే మీకు 726 yards ఉంటుంది మనం స్క్వేర్ యార్డ్స్లోకి మార్చినప్పుడు. అండ్ మీకు బార్డర్లో చెట్లు పెట్టాం, ప్లాంట్స్ పెట్టాము. దీంట్లో మనకి మ్యాంగో ఉంది, సపోటా, జామ, కస్టర్డ్. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాయి ఇవి? ఇవి వచ్చేటప్పటికి మేము ప్లాంటేషన్ పెట్టి దాదాపు 6 months అవుతుంది అండి. ఆల్రెడీ కూడా మనకి ఫ్రూట్స్ వస్తున్నాయి, ఈల్డింగ్ స్టార్ట్ అయింది. ఫ్రూట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్రూట్స్ ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ప్లాట్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ చేసుకునే వీలుందా? ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్లాట్ కొనుక్కుంటే మీ పేరు మీద ఫస్ట్ మీకు గుంటాస్లో రిజిస్ట్రేషన్ చేస్తామండి. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కనుక మీకు గుంటాస్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కూడా మనకు కందుకూరులోనే అవుతుంది. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు కన్వర్షన్ చేసేస్తాం. దట్ ఈస్ కాల్డ్ నాలా కన్వర్షన్ అంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ ఆల్రెడీ కస్టమర్ కొనుక్కున్న తర్వాత నాలా కన్వర్షన్ చేయించుకొని పర్మిషన్ తీసుకొని కట్టుకున్నటువంటి బిల్డింగ్, G+2 బిల్డింగ్ ఇది. అలా ఒక మోడల్ హౌస్ లాగా మీరు మీ ప్లాట్ లో కట్టుకోవచ్చు. శ్రీనివాస్ గారు, ఇప్పటికిప్పుడు ప్లాట్ తీసుకున్నా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఇబ్బందులు ఏముండవు? మేము సపోర్ట్ చేస్తాం కంపెనీ నుంచి. అట్లా ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్ట్ ఉన్నాడంటే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు. ఆ సపోర్ట్ మేము చేసి పెడతాం. మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ? దీంట్లో వచ్చేటప్పటికి అంతా కూడా HMD మనకి డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీరు ఇన్సైడ్ చూసుకుంటే 40 feet to 30 feet రోడ్స్ ఇచ్చాము. కన్వర్షన్కి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే మీ ప్లాట్ ఎక్కడ కూడా కట్ కాకుండా మీ ప్లాట్ మీకు ఉంటుంది. జనరల్గా కొన్ని ఫార్మ్ సైట్లు ఏంటంటే 20 feet to 25 feet రోడ్స్ ఇస్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి కట్ అవుతుంది వాళ్ళ ప్లాట్. ఇక్కడ ఇబ్బంది లేకుండా మేము ముందుగానే పెద్ద రోడ్లు ఇచ్చాము. సో దట్ వాళ్ళకి ఎక్స్క్లూడింగ్ వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఉంటుంది అనమాట. అండ్ లోపల వచ్చేటప్పటికి మొత్తం టోటల్ ప్రాజెక్ట్కి LED లైట్స్ పెడుతున్నాం. తర్వాత వచ్చేటప్పుడు ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంది, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేసాము, ప్లాంటేషన్ అయిపోయింది. దీని తర్వాత వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత టోటల్ ప్లాట్కి బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ వేస్తామండి. వేసేసేసి గేట్ పెట్టేసేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఓనర్కి. అంటే వాళ్ళ ప్లాట్లోకి ఆ ఓనరే లోపలికి రావాలి. సెక్యూరిటీ పరంగా కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది అండి. 5 years కంపెనీ మెయింటెనెన్స్ ఉంది. ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. స్పాట్ రిజిస్ట్రేషన్. లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లీగల్ గా ఎటువంటి ఇబ్బంది లేదండి. మనకి దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చే లీగల్ ఒపీనియన్ ఉంది. మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తాం. శ్రీనివాస్ గారు, సూపర్ గా ఉంది అసలు మోడల్ హౌస్. అంటే ఒక కస్టమర్ తీసుకొని ఇది ఆయన కట్టించుకున్నాడు. అవునండి, ఇది 350 square yards లో కన్వర్షన్ చేయించుకొని పర్మిషన్ తీసుకొని కట్టిన బిల్డింగ్ ఇది. ఇది G+2 బిల్డింగ్. ఇట్లా ఎవరైనా చేయించుకోవచ్చు. ఇమిడియట్ గా ప్లాట్ తీసుకున్నా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు. లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దానికి కావాల్సిన సపోర్ట్ కూడా మీరు ఇస్తారు. సో ఇప్పటికిప్పుడు కూడా మీరు కన్స్ట్రక్షన్ కావాలన్నా డెవలపర్ అది బిల్డర్స్ తో మాట్లాడి అది కూడా మీరు చేస్తారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కస్టమర్ కి మీరు చూసుకుంటారు. సో ఈ హౌస్ గురించి చెప్పండి. ఇది మొత్తం 350 square yards లో G+2 బిల్డింగ్. ఇది ఇది వచ్చేటప్పటికి హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు బెడ్రూమ్ విత్ అటాచ్డ్. అండ్ ముందు పోర్టుగా ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. పైన ఇంకొక బెడ్రూమ్, ఆ పైన పోర్టుగా ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్ గా మీరు ఇల్లు కట్టుకోవచ్చు. జస్ట్ వ్యూవర్స్ కి ఒక ఐడియా కోసమే ఈ మోడల్ హౌస్ చూపిస్తున్నాము. తులిప్ ఫార్మ్ హౌస్ లో 50 acres లో 275 ప్లాట్స్, ఫార్మ్ ప్లాట్స్, అది కూడా ప్రీమియం. గజం కేవలం 7,999 రూపాయలు ప్రజెంట్ తీసుకుంటే. ఇంకా కాస్త పోతే అది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నా కూడా ఇంత బ్యూటిఫుల్ హౌస్ ను మీరు కట్టుకోవచ్చు. అండ్ ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. లేకుంటే వీకెండ్ లో వచ్చి రిలాక్స్ అవ్వాలి అనుకున్నా అది కూడా బాగుంటుంది. అంతేనా? అంతేనండి. ఓకే, చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ గురించి కూర్చొని మాట్లాడుకుందాము. శ్రీనివాస్ గారు, సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి నాకు చెప్తాను. యాక్చువల్గా ఈ రోజు రేపు ఫార్మ్ ల్యాండ్ అనేది అంటే ఒక ప్రౌడ్ ఎసెట్ అయిపోయింది. ఇప్పుడు ఏ 2-3 కూర్చొని నిలబడినా కూడా వాళ్ళకి మీకు ఇల్లు ఉందా, ఫ్లాట్ ఉందా, ప్లాట్ ఉందా అని అడిగేవాళ్ళు.
ఇప్పుడు మీకు ఫామ్ హౌస్ ఉందని అడుగుతున్నారు. అది కూడా ఒక ప్రౌడ్ ఎసెట్ అయిపోయింది. చాలా మందికి డ్రీమ్ కూడా, వాళ్ళకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ ఉంది అంటే అది చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో మన సైట్ వచ్చేటప్పటికి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఈ రోజున కందుకూరు అనేది ఏంటంటే హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. మనకి దగ్గరలోని ఫ్యూచర్ సిటీ వస్తుంది. 20,000 ఏకర్స్లో దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. దానికి దగ్గరలోనే మనకి ఏఐ క్యాపిటల్ అని చెప్పేసి రీసెంట్గా భూమి పూజ చేశారు. స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. దాని పక్కన అమెజాన్ డేటా సెంటర్, దాని పక్కన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక 10 నిమిషాల డిస్టెన్స్లో ఉన్నాయి. అండ్ ఈ శ్రీశైలం హైవే వచ్చేటప్పటికి దాన్ని 200 ఫీట్ రోడ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు న్యూస్లో. అదొకటి చాలా రోడ్డు కనెక్టివిటీ బాగుంది. ప్లస్ కందుకూరు దాకా మెట్రో శాంక్షన్ అయింది. తర్వాత వచ్చేటప్పటికి మీకు మనకి సరౌండింగ్స్ అన్నీ కూడాను మీకు మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ హెచ్ఎండిఏ సైట్స్ ఉన్నాయి, చాలా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లు. వాళ్ళు యాజ్ అండ్ టుడే వాళ్ళు దే ఆర్ ఛార్జింగ్ 35,000 నుంచి 40,000 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి ఫామ్ ల్యాండ్ అండి. ఫామ్ ల్యాండ్ అంటే మనం డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొనుక్కున్న ల్యాండ్ యాస్టీస్గా మనము బిట్స్గా చేసి అమ్ముతున్నాం. సో ఇది ఏంటంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళకి గుంటాసులోనే అవుతుంది. వాళ్ళ పేరు మీద అయిన తర్వాత వాళ్ళు కన్వర్షన్ చేయించుకుంటారు కనుక అగైన్ ఇట్ ఈస్ కాల్డ్ అప్రూవ్ లేఅవుట్. సో ఈ ఛార్జెస్ అన్ని అవాయిడ్ అయిపోతున్నాయి కనుక మనం ఇంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మన సైట్ వచ్చేటప్పటికి హైవే నుంచి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ హైవే నుంచి కంప్లీట్ బ్లాక్ టాప్ రోడ్ ఉంది. అంటే హైవే నుంచి 4 మినిట్స్లో మన సైట్కి రావచ్చు. అండ్ ఈ రోడ్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా ట్రిపుల్ ఆర్ కలిపేటువంటి రేడియల్ రోడ్డు, అది 100 ఫీట్ రోడ్ అనమాట. జస్ట్ హాఫ్ కిలోమీటర్లో ఉంటుంది. అండ్ మనకు వచ్చేటప్పటికి ఈ లేఅవుట్ మీకు కంప్లీట్లీ హెచ్ఎండి డెవలప్మెంట్స్తో చేసినాం. మీరు ఇన్సైడ్ చూస్తే లోపల ఇచ్చిన డెవలప్మెంట్స్ అన్ని కూడా హెచ్ఎండి డెవలప్మెంట్స్. లోపల మీకు ఇచ్చిన రోడ్స్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఇచ్చినాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము దీంతో పాటుగా ఒక రిసార్ట్ ఇస్తున్నాము. ఎంత కాలం పట్టొచ్చు? సో మేము యాక్చువల్గా మీకు జనవరిలో స్టార్ట్ అవుతుంది అది. దాంట్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్ని కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ ఫ్రూట్ ప్లాంటేషన్తో పాటు రిసార్ట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలా చాలా బాగుంటుంది. అది కూడా కాకుండా ఈ సరౌండింగ్స్ చూసేటప్పుడు మీకు ఇందాక చెప్పినట్లు ఫ్యూచర్ సిటీ ఏదైతే అనౌన్స్ అయిందో 20,000 ఏకర్స్కి, వీటన్నిటికీ ఫస్ట్ వచ్చేది కందుకూరు ఏరియా. ఈ కందుకూరు తర్వాత నెక్స్ట్ వచ్చేది ముచ్చెర్ల, ఆ తర్వాత వచ్చేది కడతాలు, ఆ తర్వాత మైసగండి, ఆ తర్వాత ఆమన్గల్లు. సో ఈ స్ట్రెచ్ మొత్తానికి స్టార్టింగ్ పాయింట్ డెవలప్మెంట్ జరిగిన ఏరియా, ఫ్యూచర్ లో ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉంది. అండ్ చుట్టూ కూడా చాలా ఫ్యాక్టరీస్, స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయా? మనకి దగ్గరలో మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అది మనకి 10 మినిట్స్లో ఉంటుంది. బాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది. తర్వాత మన పక్కనే జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది ఒకటి, అది మన పక్కనే ఉంటుంది. తర్వాత అది కాకుండా మంచి ఒక మాధవంజేని మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, అది కూడా మనకి 10 మినిట్స్ జర్నీలో ఉంటుంది. సో ఇవి మనకి సరౌండింగ్స్ డెవలప్మెంట్స్. ఇవి కాకుండా ఏంటంటే ఈ కందుకూరు అనేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక కోకాపేటలాగా తయారవుతుంది. ఒకప్పుడు ఈ తుక్కుగూడ గురించి చెప్పుకోవడానికి, తుక్కుగూడలో ప్లాట్ కొనడానికి, తుక్కుగూడలో ప్లాట్ అంటే చాలా మంది ఆలోచించారు. అవును, ఆ రోజుల్లో ధైర్యం చేసి ఎవరు 10,000 12,000 పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఈ రోజున 60,000 70,000 అమ్ముతున్నారు అక్కడ. అంటే 5-6 ఇంతలు పెరిగిపోయిందండి. సో తుక్కుగూడలో ఇప్పుడు ప్లాట్ ఉంటే లక్ లాగా ఫీల్ అవుతున్నారు. సో తుక్కుగూడ లక్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్న దానికి డబుల్ అప్రిసియేషన్ 50 ఇంతలు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో మన సరౌండింగ్స్ ఏదైతే ఇప్పుడు యాజ్ అండ్ టుడే రేట్స్ మనకి హెచ్ఎండి లేఅవుట్స్ ఇందాక చెప్పుకున్నట్లు 35 నుంచి 40,000 చార్జ్ చేస్తున్నారు. అదే ఏరియాలో మనం 8,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాము. సో మా సైడ్ నుంచి మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే 3 years కానీ ఇక్కడ ప్రాపర్టీని హోల్డ్ చేస్తే మినిమం డబుల్ అవుతుంది. ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వగలరు, ఎలాంటి భరోసా ఇవ్వగలరు? భరోసా అంటే మన సరౌండింగ్స్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏనండి. ఇప్పుడు మీకు ఏదైతే ప్రాజెక్ట్ చెప్పానో ఇదేదో వస్తాయి మేము ఫ్యూచర్ల గురించి చెప్పట్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వే. ఏదైతే 20,000 ఏకర్స్ ఫ్యూచర్ సిటీ ఉందో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. స్కిల్ యూనివర్సిటీ మన ముందే ఉంది. అమెజాన్ డేటా సెంటర్ మన ముందే ఉంది. ఆ పక్కన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మన వచ్చి సర్వీస్ చేసుకుని పోయారు. తర్వాత రోడ్స్ కనెక్టివిటీ కూడా మనకి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేశారు. అది మనకి రావిరియాల దగ్గర నుంచి ఆమన్గల్ కలుపుతున్నట్టు 300 ఫీట్ రోడ్డు, ఒక 300 ఫీట్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే శ్రీశైలం హైవే ఉంది అది 200 ఫీట్ రోడ్డు. అది కాకుండా కందుకూరు నుంచి ఫార్మాకి వెళ్ళే రోడ్డు ఒక 250 ఫీట్ రోడ్డు, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్ ట్రాన్స్పోర్ట్ ఉంది. అది కూడా కాకుండా మనకి మెట్రో శాంక్షన్ అయింది అప్ టు కందుకూరు వరకు. సో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు రాబోతున్న సైట్స్. ఒక 2-3 years ఇక్కడ మెరికల్స్ చూడబోతున్నారు. సో ఎలాంటి వాళ్ళకు ఒక బెస్ట్ ఆప్షన్ కింద చెప్తారు ఫైనల్? సో అందరూ అండి ఈ రోజు రేపు ఏంటంటే ఫామ్ ల్యాండ్ అందరూ ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ కస్టమర్స్ అనేవాళ్ళు, ఈ రోజు రేపు అందరూ ఇష్టపడుతున్నారు. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఈ ఫామ్ ల్యాండ్ ఇంపార్టెన్స్ తెలిసింది. సో కొన్ని అవుట్స్కట్స్ వచ్చి మనకంటూ ఒక స్పెషాలిటీ ప్రైవేసీ, అందులో కూడా చాలా దూరం ఏం లేదు, హైదరాబాద్ సిటీకి దగ్గరలోనే ఉంది. మీరు జస్ట్ తుక్కుగూడ ఓఆర్ఆర్ దిగిన తర్వాత 20 minutes లో సైట్ లో ఉంటారు. అండ్ మన సరౌండింగ్స్ వచ్చేది ఇందాక చెప్పుకున్న ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ నుంచి సిటీకి కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండి. మనకి ఒక 25 minutes లోనే ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, ఆ పక్కన కేన్స్ ఉంటుంది, ఆ పక్కన టీసీఎస్, ఇవన్నీ కూడా 25 minutes జర్నీ. అండ్ మీరు తుక్కుగూడ వెళ్ళారంటే లెఫ్ట్ సైడ్ చూస్తుంటే గచ్చిబౌలి
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విత్ ఇన్ మనకి 40 మినిట్స్లో వెళ్ళిపోతాము. సో ఇవన్నీ కూడా మనకి ర్యాపిడ్ గ్రోత్ ఉన్నట్టు బెల్ట్. సో ఎక్కడో మనం దూరంగా లేము, మంచి ప్రైమ్ లొకేషన్లో కందుకూరులో ఉన్నాం. కందుకూరు అనేది ఇక్కడ మేజర్ సిటీ అనమాట. ఒక హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్లో మెయిన్ ప్రైమ్ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఫైనల్ గా కంపెనీ గురించి చెప్పండి. కంపెనీ వచ్చి శాంతాన్ ఎడిఫైస్ అండి. మేము ఆల్రెడీ ఒక 2 ప్రాజెక్ట్స్ ఇంతకుముందు కంప్లీట్ చేసినాము. ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి రాచులూరు రోడ్లో మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ఉందండి, దాని పక్కన ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. యాక్చువల్గా మేము ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ వీ సోల్డ్ ఫర్ 15,000 per square, దట్ ఈస్ హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. మా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత పక్కన స్కూల్ అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే స్కూల్ అనౌన్స్ అయిందో ఇది 15,000 30,000 అయిపోయింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years డబల్ రేట్కి వెళ్ళిపోయింది. వాంటేజ్ వ్యాలీ అని చెప్పేసి ఇంకొక సైట్ కంప్లీట్ చేసామండి, అది కూడా ఆల్మోస్ట్ డబల్ రేట్ అయిపోయింది. దాని తర్వాత చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మీరు అమ్మిన రేట్ కంటే 2-3 ఇంతలు పెరిగింది, డబుల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ దీంట్లో కూడా ఏంటంటే ఒక ప్రైమ్ లొకేషన్ లో చేస్తున్నాము. ఇది 50 acres లో 275 ప్లాట్స్ వచ్చినాయి. ఈ ల్యాండ్ ను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇది ఇట్స్ హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి, ఎందుకంటే ఇది కందుకూరులో ఉంది. కందుకూరు అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లు హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. ఈ కందుకూరు తర్వాతనే ఈ స్ట్రెచ్ అంతా స్టార్ట్ అవుతుంది. మన తర్వాత ముచ్చెలు కానీ ఆమనగల్ కానీ ఇవన్నీ కూడా తర్వాత ఉంటాయి. వీటన్నిటి స్టార్టింగ్ పాయింటే కందుకూరు. అందుకని ఇప్పుడు మెట్రో కూడా అప్ టు కందుకూరు వరకే శాంక్షన్ చేశారు. మనకున్న స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ డేటా ఇవన్నీ కూడా కందుకూరులోనే ఉంటాయి. ఈ రోజు రేపు మీ ప్రతిరోజు కందుకూరు గురించే చూస్తున్నారు పేపర్లో, న్యూస్ అవన్నీ చాలా బాగా వస్తున్నాయి. కందుకూరు అనేది ప్రైమ్ లొకేషన్. అందుకే మీరు ఇది చూస్ చేసుకొని ఇక్కడ ఈ ఏరియాని డెవలప్ చేసి ప్లాట్ సేల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఈ 50 acres లో టోటల్ 275 ప్లాట్స్ వచ్చినాయి. ఈ 275 ప్లాట్స్ ఆల్మోస్ట్ ఆల్ 100 ప్లాట్స్ సోల్డ్ అవుట్. 175 ఉన్నాయి. 175 ఆ 100 ప్లాట్స్ లో కూడా మాది రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎంజాయ్డ్ ది బెనిఫిట్ కదా. సో రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు, ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. సో మన దగ్గర అంతా కూడా అఫీషియల్స్ ఉన్నారండి. సో అంతా కూడా హై ప్రొఫైల్ పీపుల్ ఉన్నారు. సో మంచి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసి పెట్టుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చండి. ఇంకోటి హైడ్రా ఏదైనా రియల్ ఎస్టేట్ దాని వల్ల అంత బిజినెస్ లేదు, ఏదైనా తీసుకోవడానికి కస్టమర్స్ భయపడుతున్నారు అని జనరల్ గా మేము చూస్తున్నాం. అవును మేడం. అంటే మీరు హైడ్రా గురించి ఏం చెప్తారు? హైడ్రా అనేది ఈ సరౌండింగ్స్ ఎక్కడ కూడా FTL కానీ బఫర్ జోన్ కానీ లేవండి. సో నో ఫియర్ ఆఫ్ అబౌట్ హైడ్రా అండి. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? సో ఆల్మోస్ట్ ఆల్ అండి. ఒకప్పుడు అయితే ఫామ్ ల్యాండ్ మనకెందుకు అనేవాళ్ళు, కానీ ఈ రోజున ప్రతి ఒక్కరికి ఫామ్ ల్యాండ్ నెసెసిటీ అయిపోయింది. చాలా మంది ఇష్టపడుతున్నారు, ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఈ ఫామ్ దీనికి అప్రిసియేషన్ పాయింట్ ఆఫ్ ఒకటి అయితే దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే ఎలాంటి బెనిఫిట్స్? అంటే ఇప్పుడు వాళ్ళకి మొక్కలు ఇస్తున్నాం కదండి, లోపల మంది ప్లాంట్స్ పెడుతున్నాం, దానిలో వచ్చే క్రాప్ అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది. అండ్ దీంతో పాటు రిసార్ట్ ఇస్తున్నాము, రిసార్ట్ లో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవ్రీ 1 month కానీ 2 months కానీ ఫ్యామిలీతో వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేసి ఇచ్చుకోవచ్చు అండి. అది కూడా మనకి ఇన్కమ్ వస్తుంది, అది కూడా ఇన్కమ్ వస్తుందండి. సో ఏ విధంగా చూసినా అంటే లాస్ అయ్యే ప్రసక్తి లాస్ ఉండదండి. భూమి మీద పెట్టిన ఎవరు లాస్ కారండి. సో ఇప్పుడు 100 ప్లాట్స్ సేల్ అయిపోయాయి, కేవలం 175 ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుంటే 7,999 ఫ్యూచర్ లో ఇంకా పెరగవచ్చు. తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అదృష్టవంతులు. చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండాలనుకున్నా బెస్ట్ ఆప్షనే, లేకుంటే వీకెండ్ లో వచ్చి అలా రిలాక్స్ అవ్వాలన్నా బెస్ట్ ఆప్షనే. ఏ విధంగా చూసినా లాస్ అనేది మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీకు కనుక తులిప్ ఫార్మ్స్లో ఫామ్ ల్యాండ్, ఫామ్ ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.